తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్స్పై కాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు స్పీకర్. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య పిటిషన్స్పై విచారణ జరిపిన స్పీకర్ తన నిర్ణయాన్ని తెలపనున్నారు. అయితే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత పిటిషన్స్ను కొట్టేస్తూ గతంలో తీర్పిచ్చిన గడ్డం ప్రసాద్ మరో 2 ఎమ్మెల్యేల పిటిషన్స్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు దానం, కడియం, సంజయ్పై వేసిన పిటిషన్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇవాళ స్పీకర్ తీర్పు అనంతరం ఫిరాయింపుల కేసుపై రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, ఇటీవలి కాలంలో 5 ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయానికి ప్రస్తుతం తీసుకోబోయే నిర్ణయానికి ఏదైనా తేడా ఉంటుందా? సో ఉత్కంఠ అని చెబుతున్నది దాంట్లోనే ప్రస్తుతం ఏం చెబుతారు గడ్డం ప్రసాద్ స్పీకర్గా అనేది అందరికీ తెలిసిందే అనేది కూడా ఓవైపు మరో వాదన వినిపిస్తోంది. ఏం చెప్తారు? సరే, తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ మరి కాసేపట్లో రాబోతుంది. అంటే ముఖ్యంగా ఒక 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపు పిటిషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరి కాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు. అంటే 2:30 గంటలకు ఆయన తీర్పు వెలువరించనున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపు పిటిషన్లను ఆయన డిస్మిస్ చేశారు. సో ఈ రోజు కాళే యాదయ్య, చేవెళ్లే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే, సో ఇద్దరికి సంబంధించినటువంటి తీర్పు వెలువరించనున్నారు. ముఖ్యంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు పిటిషన్లు వేశారు. సో ఈ 10 మందిలో ఇప్పటికే 5 అయితే పిటిషన్ డిస్మిస్ చేశారు స్పీకర్. తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల, ప్రకాష్ గౌడ్, రాజేందర్, గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చెరు, అరికెప్పుడు గాంధీ, శేలింగంపల్లి, వీళ్ళ 5 సంబంధించి పార్టీ మారినట్టు ఆధారాలు ఎక్కడా కూడా లేవు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు చూపించలేదని చెప్పి గతంలోనే ఈ 5 సంబంధించి స్పీకర్ వీళ్ళ పిటిషన్ ను డిస్మిస్ చేశారు. సో మరి ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య విషయంలో కూడా సేమ్ అదే విధంగా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్టు ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు రాజకీయ ప్రముఖులంతా. సో మరి కాసేపట్లో స్పీకర్ ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుందని చూడాలి. ఇంకా 3 ఎమ్మెల్యేలు కూడా మిగిలి ఉన్నారు. వాళ్ళే సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే, అలాగే ఖైరతాబాద్ దానం నాగేందర్, అలాగే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి. సో ఇందులో సంజయ్ కుమార్ ది విచారణ ముగిసింది. దానం నాగేందర్ ఆయన ఇంతవరకు నోటీసులకు అంటే స్పందించారు, కానీ సమయం కావాలని అడిగారు. అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా నేను పార్టీ ఎక్కడ మారలేదు, పార్టీ మారినట్టు ఆధారాలు చూపించాలి, అభివృద్ధి కోసమే సీఎం ను కలిశాను, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో మరి ముఖ్యంగా 5 డిస్మిస్ అయింది. సో ఈ రోజు మరి కాసేపట్లో మరో 2 కూడా స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. సో దీని నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి అంశాలను ఆ తీర్పులో అయితే అందులో ప్రకటిస్తారనేటువంటిది కూడా కొంత ఉత్కంఠ కలిగిస్తుంది. రైట్, సాయి కిరణ్.